యువర్ ఆనర్, శంభుప్రసాద్ హత్య కేసులో పాండు ముద్దాయి, దుర్గాప్రసాద్ సాక్షి. నాగరాజు మీద జరిగిన హత్యా ప్రయత్నం కేసులో దుర్గాప్రసాద్ ముద్దాయి, పాండు సాక్షి. గత కొన్ని సంవత్సరాలుగా ఈ నగరంలో జరుగుతున్న అనేక హత్యలకు, దోపిడీలకు, కుట్రలకు వీళ్ళిద్దరే కారకులు అని ఈ కోర్టు హాల్ సాక్షి, ఈ నగర పౌరులు సాక్షి, ఈ సిటీ పోలీస్ డిపార్ట్మెంట్ సాక్షి. ఎక్స్క్యూజ్ మీ యువర్ ఆనర్, వాదోపవాదాలు ప్రారంభం కాకుండానే కేసేదో ముగిసిపోయినట్లు ప్రాసిక్యూటర్ గారు మాట్లాడడం చాలా ఆశ్చర్యంగా ఉంది. ఎస్ ఎస్ మిస్టర్ ప్రాసిక్యూటర్, సాక్షిని విచారించండి. మీ తమ్ముడు శంభుప్రసాద్ని ముద్దాయి పాండు హత్య చేస్తుండగా మీరు కళ్ళారా చూశారు, అవునా? లే. మరెందుకు కేసు పెట్టారు? ఎస్పీ గారు గట్ల కేసు పెట్టకుంటే బొక్కలు ఇరగదీస్తానన్నారు, అందుకే గట్ల పెట్టినా. అబద్ధం. మీరు కోర్టుని పక్కతావ పట్టిస్తున్నారు. నాగరాజుని ఆ దుర్గాప్రసాద్ హత్య చేయబోతుండగా మీరు చూశారు కదూ? లేదు. మరి కేసు ఎందుకు పెట్టారు? అలా పెట్టమని ఎస్పీ గారు చెప్పారు. యువర్ ఆనర్, శిక్ష నుంచి తప్పించుకోవడం అసాధ్యమని ఊహించిన ఇద్దరు రౌడీలు పవిత్రమైన ఈ న్యాయస్థానాన్ని ధృతరాష్ట్ర సభ చేయాలని చూస్తున్నారు. నో, ఇట్ షుడ్ నాట్ హ్యాపెన్. అలా జరగడానికి వీల్లేదు. దే షుడ్ బి పనిష్డ్ ఫర్ దేర్ మిస్టేక్స్. యువర్ ఆనర్, ఎస్పీ గారు తన బావగారు కనుక, ఈ రెండు ఆయన పెట్టించిన తప్పుడు కేసులు కనుక తన వాక్చాతుర్యంతో కోర్టు దృష్టిని మళ్లించడానికి చూస్తున్నారు ప్రాసిక్యూటర్ గారు. పోలీసు వారు ఒత్తిడితో పెట్టబడిన ఈ రెండు కేసుల్ని కొట్టేసి ముద్దాయిలిద్దరినీ నిర్దోషులుగా విడుదల చేయవలసిందిగా కోరుతున్నాను. ఏంటో లాయరు, తమ్ముడు చస్తే శవం దగ్గర ఏడుస్తూ కూర్చోక ఏంటి టీవీగా నడుచుకుంటూ వచ్చావు? స్టైల్ మార్చా. అంటే లాయర్ పోస్ట్ వదిలేసి నాలా రౌడీ అవుదాం అనుకుంటున్నావా? కత్తి ఆగరా, ఆగు, కాపాడండి, రక్షించండి, ఆగరా. ముందు హలో, ఎస్పీ గారా? నేను పబ్లిక్ ప్రాసిక్యూటర్ బెనర్జీని మాట్లాడుతున్నాను. సార్, శోభనాథ్ అనే గుండా జగదాబాద్ సెంటర్ నుంచి నన్ను చంపడానికి తరుముకుంటూ మా ఇంటికి వచ్చి మా ఆస్తంతా ధ్వంసం చేస్తున్నాడు. మీరు వెంటనే రండి ప్లీజ్. అక్క, నేను బయటికి వెళ్ళగానే తలుపులు వేసుకోండి. ఇన్నాళ్ళు నాలో లాయర్నే చూశావు, ఇప్పుడు లా అండ్ ఆర్డర్ రెండు చూద్దు గాని.
ఇతను అరెస్ట్ చేయండి. అరెస్టా? ఎస్. నేను చూస్తుండగా శోభనాథ్ని చంపావు. చాలా మంది చూస్తుండగా ఇతను కత్తితో నా వెంట పడ్డాడు. అయితే మీకు ఫోన్ చేసినా మీరు సకాలంలో రాలేకపోయారు. నా ఆస్తిని ధ్వంసం చేస్తుంటే కాపాడుకోవడం కోసం ప్రాణం తీశాను. ఐపీసీ సెక్షన్ 100 ఎక్సెప్షన్ 1 ప్రకారం నేను చేసింది హత్య కాదు. ఇట్ అమౌంట్స్ టు కల్పబుల్ హామిసైడ్. సార్ లాయర్ కదండి, పద్ధతి ప్రకారం చంపాడు. ఇక మనం శవాన్ని తీసుకోవడం తప్ప మనం చేయగలిగింది ఏం లేదండి. మారిన బెనర్జీని వృత్తి చేయాలి. నల్లకోటకు అవమానం తెచ్చిన లాయర్ బెనర్జీని బార్ అసోసియేషన్ నుంచి డిబార్ చేయాలి. అతను నా డిగ్రీని రద్దు చేయాలి. అతని పక్కన నడిస్తే మనల్ని కూడా హంతకులు చూసినట్టు చూస్తారు. నన్ను బార్ అసోసియేషన్ నుంచి డిబార్ చేయాలా? నా లా డిగ్రీ రద్దు చేయాలా? నన్ను వృత్తి చేయాలా? ఎందుకు? ఏ సెక్షన్ ప్రకారం నన్ను నేరస్తుడి చేశారు? ఏ యాక్షన్ ప్రకారం నన్ను దోషిగా చూస్తున్నారు? నువ్వు శోభరాత్రిని హత్య చేశావు. నువ్వు పనులను మర్డర్ చేశావు. నువ్వు దుర్గాని దారుణంగా చంపేశావు. ఒక పబ్లిక్ ప్రాసిక్యూటర్ గా ఆ పాండుని, ఆ దుర్గాని నేను ఉరికమ్మ విగించడానికి ప్రయత్నం చేస్తే తప్పుడు సాక్ష్యాలతో వాడు తప్పుకున్నప్పుడు మీరు మాట్లాడలేదే? వాడు హంతకులని సాక్ష్యం చెప్పడానికి కోర్టు మెట్లకు వస్తున్న భారతిని కోర్టు ముందే చంపడానికి ప్రయత్నించినప్పుడు మీ గుండె స్పందించలేదే? నిస్సహాయంగా జడ్జి గారు రాజీనామా చేసినప్పుడు, నిర్దాక్షిణ్యంగా నా తమ్ముడిని చంపినప్పుడు, నా కొడుకుని నా కూతుర్ని చంపేశారని భగవద్గీత మీద ప్రమాణం చేయించే కోర్టు గుమ్మస్తా భగవంతుడి సాక్షిగా కోర్టు ముందే ఉరిపోసుకుని చచ్చిపోయినప్పుడు 2 నిమిషాలు మౌనం పాటించడం చేత కానీ మీరు ఇప్పుడు మీటింగ్ పెట్టి నన్ను ఉరి తీయమంటున్నారా? రౌడీని రౌడీ అని రాయడానికి పేపర్లకు ధైర్యం చాలని ఈ రోజుల్లో, గూండాని గూండాని చెప్పడానికి పోలీసులకు గుండె ధైర్యం చాలని ఈ రోజుల్లో, శిక్షించాల్సిన హంతకుల్ని రక్షించడానికి ప్రయత్నిస్తున్న ఇలాంటి లాయర్లున్న ఈ రోజుల్లో రాజకీయ స్వార్థం కోసం రౌడీలను ఎమ్మెల్యేలని, ఎంపీలని, మేయర్లని చేస్తున్న ఈ రోజుల్లో ప్రజాస్వామ్యాన్ని ఎలా బ్రతికించాలి? హత్యలు చేసి ప్రజాస్వామ్యాన్ని బ్రతికిస్తావా? నేను ఆత్మరక్షణ చేసుకున్నానే గాని హత్యలు చేయలేదు. సోమరాత్రి నా ఆస్తిని ధ్వంసం చేసినప్పుడు చంపాను. జడ్జి గారి అమ్మాయిని పాండు మానభంగం చేయబోయినప్పుడు చంపాను. ఇవి 2 ఐపీసీ సెక్షన్ 100 ఎక్సెప్షన్ 1 ప్రకారమే జరిగాయనడానికి పోలీస్ డిపార్ట్మెంటే సాక్షి. దుర్గా నన్ను చంపబోయినప్పుడే నేను చంపాను అనడానికి రక్తసిక్తమైన నా ఈ శరీరమే సాక్షి. ఈ శరీరంలోంచి దూసుకుపోయిన బుల్లెట్లే సాక్షి. కానీ ఇవన్నీ నువ్వు ఇంటెన్షనల్ గా చేశావు. దానికి నీకు మరణశిక్ష పడవచ్చు. పడనివ్వండి. 40 లక్షల మంది ప్రజల్ని 4 రౌడీలు కత్తులతో భయపెట్టే సంస్కృతి మారిపోవడానికి, మీ ఆస్తి మీదకి వచ్చినా, మీ ఇంటి ఆడపడుచుల శీలం మీదకి వచ్చినా, మీ ప్రాణాలు తీయడానికి వచ్చినా వాళ్ళను మీరు చంపినా శిక్ష పడదు అనే న్యాయ సూత్రం జనానికి తెలియడం కోసం నేను చేసిన ఈ పనికి మీరు నన్ను ఉరి తీస్తే చిరునవ్వుతో ఉరి తాటికి ఉయ్యాలలూగిన భగత్ సింగ్ నవ్వుతాను. మరణశిక్ష విధిస్తే తుపాకీ గుండుకు గుండెనందించిన అల్లూరి సీతారామరాజు నవ్వుతాను.